రైట్ ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో నేడు స్పీకర్ ముందుకు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల అంశం రానుంది. ఇవాళ వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని స్పీకర్ నోటీసులు జారీ చేశారు. అయితే నేటి విచారణకు వారు హాజరవుతారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా గడువు కోరిన సభాపతి కార్యాలయం సమయం ఇవ్వలేదు. వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరిన ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలకు నోటీసులు వెళ్లాయి. అలాగే టీడీపీ నుంచి గెలిచి వైసీపీలో చేరిన వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కర్ణం బాలరాం, వాసుపల్లి గణేష్ పై స్పీకర్ కు అనర్హత పిటిషన్లు అందాయి. ఇక నేటి విచారణకు ముగ్గురు టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు హాజరు కానున్నట్లు తెలుస్తుంది. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరి విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో విచారణకు హాజరు కాలేనని స్పీకర్ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. ఫిబ్రవరి 2వ తేదీన విచారణకు హాజరవుతానని ఎమ్మెల్యే గిరి తెలిపారు. విచారణకు హాజరు కాలేమని వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సమాచారం ఇచ్చారు. అనారోగ్య కారణాలతో హాజరు కాలేనని స్పీకర్ కార్యాలయంకు సమాచారం ఇచ్చారు. అతనితో పాటుగా మరో రెబెల్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా అనారోగ్య కారణాలతో హాజరు కాలేనని తన వర్గం స్పీకర్ కు సమాచారం ఇచ్చారు. మరోవైపు ఆనం, కోటంరెడ్డి హాజరుపై ఇంకా స్పష్టత లేదు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇప్పుడు స్పీకర్ కి వ్యక్తిగతంగా హాజరవ్వాలని కూడా సమాచారం అయితే అందుతుంది. సో మొత్తమే చూసుకున్నట్లయితే ఈ ఎమ్మెల్యేలు విచారణకు వెళ్తారా, వివరణ ఇస్తారా? రాజ్యసభ ఎన్నికలకు సంబంధించినటువంటి హడావిడి మొదలైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏపీలో అనర్హతకు సంబంధించినటువంటి అంశం కూడా తెర మీదకి వచ్చింది. అందులో భాగంగానే ఎవరైతే పార్టీకి సంబంధించినటువంటి ఫిరాయింపులు జరిగినాయో ఆ ఫిరాయింపులు చేసినటువంటి శాసనసభ్యులకు సంబంధించినటువంటి అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు ఆయా పార్టీలు స్పీకర్ కు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో వారిపైన చర్యలు తీసుకోవాలన్నటువంటి ఒక అభ్యర్థనలు స్పీకర్ కు అందించారు. దీంతో ఇప్పుడు స్పీకర్ నిర్ణయం కీలకంగా మారబోతుంది. స్పీకర్ తీసుకునేటువంటి నిర్ణయానికి ముందు చట్ట ప్రకారం ఎవరైతే అభ్యర్థులు శాసనసభ్యులు ఫిరాయింపు చేశారో ఆ ఫిరాయింపులు చేసినటువంటి శాసనసభ్యుల్ని వివరణ తీసుకోవడం చట్టబద్ధంగా వ్యవహరించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అందులో భాగంగానే వారి వివరణ తీసుకోవాలనేటువంటి ఒక నిర్ణయానికి స్పీకర్ వచ్చారు. ఈ రోజు ఆయా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో టీడీపీ నుంచి నలుగురు, అదేవిధంగా వైసీపీ నుంచి నలుగురు పార్టీలకు సంబంధించి ఫిరాయింపు చేసినటువంటి నేపథ్యంలో ఆయా శాసనసభ్యులు వ్యక్తిగతంగా హాజరు కావాలనేటువంటి ఒక నోటీస్ ను స్పీకర్ అందజేశారు. ఇప్పుడు ఈ వ్యవహారం పైన ఆయా శాసనసభ్యులు కొంతమంది గడువు కోరడం, కొంతమంది వ్యక్తిగతమైనటువంటి పనుల్లో ఉన్నామని చెప్పి వివరణ ఇచ్చుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రోజు ఎంతమంది ఈ స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులు స్పందిస్తారు, వారు భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుందన్నది ఒక రకంగా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఇంకోవైపు ఎమ్మెల్సీగా ఉండి కూడా కొంతమంది అధికార పార్టీకి సంబంధించినటువంటి శాసన మండలి సభ్యులు పార్టీ కూడా మారినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో వారిపైన కూడా ఎలాంటి చర్యలు ఉండబోతాయన్నది కూడా ఒక రకమైన చర్చనీయాంశంగా మారింది. శ్రీరామచంద్ర వంటి వ్యక్తులు స్పీకర్ అదేవిధంగా శాసన మండలి చైర్మన్ ఇచ్చినటువంటి నోటీసుల పైన ఆ నోటీసులకి గడువు కోరిన తర్వాత శాసన మండలి చైర్మన్ ఇచ్చినటువంటి వివరణ పట్ల కూడా కొంతవరకు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు హరీష్, ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రోజు ఎంతమంది ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలు గైర్ హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? 8 మంది శాసనసభ్యులు ఈరోజు స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకి హాజరు కావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే టీడీపీకి సంబంధించిన శాసనసభ్యులు మాత్రం నెల రోజుల పాటు గడువు కావాలని చెప్పి కోరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు అనారోగ్య కారణాలతో ఉండవల్లి శ్రీదేవి వంటి శాసనసభ్యులు కొంతమంది స్పీకర్ ముందు హాజరు కాలేమని చెప్పినప్పటికీ కూడా విదేశీ పర్యటనలో ఉన్నటువంటి టీడీపీ వైసీపీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో మద్దాలి గిరి, ఆయన కూడా కొంతవరకు కూడా అందుబాటులో లేరు. కాబట్టి 3 రోజుల తర్వాత వచ్చి వ్యక్తిగతంగా కలుస్తారని చెప్పి వివరించుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ వ్యవహారం పైన ఎలాంటి స్టాండ్ తీసుకోవాలన్నది ఆయా రాజకీయ పార్టీలు కూడా ఇప్పటికే వ్యూహం రచిస్తున్నటువంటి నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికల్లో ఓటింగ్ కీలకంగా మారినటువంటి పరిస్థితి కాబట్టి ఆ ఓటింగ్ ని కాపాడుకునే విధంగా ఆయా శాసనసభ్యులు 8 మంది శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా కొంతవరకు సమయం కోరేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయన్న ప్రచారం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది.
హరీష్, ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇందాక మీరు చెప్పిన అంశాన్ని ఒకసారి పరిగణనలోకి తీసుకుంటే దాదాపు ఈ రోజు ఎమ్మెల్యేలు, ఫిరాయింపు ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు సమావేశం అవుతారా లేదా అనేది పక్కన పెడితే కూడా ఈ పరిణామాలు కూడా ఇప్పుడు ఏదైతే ఏపీలో వచ్చే ఈ రాజ్యసభ ఎలక్షన్స్ పైన ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయా? రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ అంశం ఇప్పుడు ప్రెసిడెంట్ చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే వైసీపీ నుంచి 4 శాసనసభ్యులు, టీడీపీ నుంచి 4 శాసనసభ్యులు ఆయా పార్టీలకి దూరంగా ఉంటున్నటువంటి నేపథ్యంలో వారిపైన చర్యలు తీసుకోవాలి, అనర్హత వేటు వేయాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ కావచ్చు, ఒక ప్రధానమైన ఫిర్యాదు కావచ్చు స్పీకర్కి అందించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఇటీవల కాలంలో అంటే 2 సంవత్సరాల క్రితం ఎవరైతే విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేశారో గంటా శ్రీనివాసరావు, ఆయన రాజీనామాను ఆగమేఘాల మీద ఆమోదించడం పైన ఈ వ్యవహారం తెర మీదకి వచ్చింది. రాజకీయంగా ఈ రాజీనామాలకు సంబంధించినటువంటి అంశం చర్చనీయాంశంగా మారింది. రాజ్యసభ సభ్యుల ఎంపికకు సంబంధించినటువంటి అంశంలో స్పీకర్ తీసుకునేటువంటి నిర్ణయం ఎలా ఉండబోతుంది, 8 మంది శాసనసభ్యులకు సంబంధించినటువంటి ఓటింగ్ ఎలా ఉండబోతుంది అన్నది ఒక రకంగా చర్చనీయాంశంగా మారితే, ఎవరైతే వైసీపీలో 4, టీడీపీలో 4 ఉన్నటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వారి తమ ఓటుని కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే గడువు తీసుకోవడం ద్వారా కొంతవరకు కూడా రాజ్యసభ ఓటింగ్ వరకు ఈ వ్యవహారాన్ని ప్రొలాంగ్ చేయాలనేటువంటి ఒక అభిప్రాయం కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే అసెంబ్లీ చట్ట ప్రకారం ఎలాంటి వ్యూహాలు తీసుకోవాలి, ఎలాంటి చర్యలు తీసుకోవడం ద్వారా ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ అధిగమించాలనేటువంటి ఒక అభిప్రాయం ఇరు రాజకీయ పార్టీలు కూడా వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సునీత. రైట్ హరీష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.